నీటిపై నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్. ఆల్రెడీ కొన్ని పాఠశాలలు సెలవిచ్చినాయి నీటిపైన. కొన్ని ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా ఉందా అంటే ఏది సమాధానం రాదు నీటి విషయంలో. అందుకే ఓడించారు, తప్పుదోవ పట్టినందుకు తిరస్కరించారు, అభివృద్ధికే ప్రజలు ఓటేశారు. రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెసే. మూడోసారి ఓడినా కూడా తీరు మారలేదు. అబద్ధాలు ప్రచారం చేసే వారికి నిజాలను వినే శక్తి ఉండదు. మణిపూర్ చిచ్చును రాజేసింది వారే. నిజానికి మణిపూర్ విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ దేశవ్యాప్తంగా సిఏఏ అల్లర్లు జరిగింది. ఎవరి వల్ల జరిగింది? రైతు ఉద్యమాల పేరిట దేశంలో రైతులు ఉద్యమాలు చేయడం వేరు, దేశంలో కావాలని ఒక వర్గం వారు వాళ్ళను రెచ్చగొట్టడం వేరు. మణిపూర్లో జరిగింది కూడా ఎవరి వల్ల జరిగింది? విదేశీ శక్తుల కుట్ర. అయితే భారతదేశంలో ప్రభుత్వం ఉండి విదేశీ శక్తులు ఏం చేసినంటే, విదేశీ శక్తులు మతం గుప్పిట్లో మణిపూర్లో ఉండేటువంటి హిందువులపైనే దాడి జరిగింది. మణిపూర్లో దానికి ప్రతిస్పందనలు జరిగినాయి. మణిపూర్లో ఏం జరిగింది? ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం విదేశీ శక్తులు అనేక రకాలుగా ప్రయత్నించింది. ఎస్, రైతు ఉద్యమము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి చేసినటువంటిదే. ఢిల్లీలో షాహీన్ బాగ్లో అల్లర్లు, సిఏఏ వెనుక ఉన్నటువంటి అల్లర్ల విషయంలో కూడా విదేశీ డబ్బుల నిధులతోటే ఈ దేశంలో జరిగింది. అయితే ఈ దేశంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్న రావచ్చు. ఈ దేశంలో ప్రభుత్వం ఏమి చేయలేనటువంటి స్థితిలోకి వాళ్ళ వ్యవస్థలు వెళ్ళిపోయినాయి. కూకటి వేళ్లతో సహా రావాల్సిందే. అయితే ఆ వ్యవస్థలన్నీ పోవాలంటే విద్యా విధానంతో పాటు ప్రజల్లో మార్పులు రావాలి. దేశంలో ప్రజలు తన బ్రతుకుంటే చాలు, తాను బతికితే చాలు, ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు అనుకునేటువంటి స్థితికి కొందరు కొన్ని మతాల కుట్రలు చేసినటువంటి వల్ల ఈ దేశంలో అల్లర్లు జరిగినాయి. మణిపూర్ అల్లర్లు కూడా దానిలో భాగంగా జరిగినాయి. ప్రభుత్వాలను కూల్చేయడం కోసము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో అల్లర్లు జరిగినాయి. అందరికీ ప్రజలకు గుర్తుండాలంటే ఆ అల్లర్లు ఎట్లా జరుగుతాయని చెప్పడానికి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూర్చడం కోసం హైదరాబాద్లో కృత్రిమంగా అల్లర్లు సృష్టించబడి వేలాది మంది అక్కడి నుంచి నిరాశ్రయ వెళ్ళిపోయి హైదరాబాద్లో కర్ఫ్యూకి వెళ్ళిపోయి మతాల మధ్యన చిచ్చు పెట్టి కుట్రబెట్టి మతాలు కొట్లాడుకునేటువంటి పరిస్థితికి వచ్చిందని స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నన్ను దించేయడం కోసమే ఈ హైదరాబాద్లో అల్లర్ల కుట్ర జరిగింది, ఇది ఇంటెలిజెన్స్ రిపోర్టు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక నాయకుడే, ఇదంతా ఒక నాయకుడు కాదు రాజశేఖర్ రెడ్డి చేసిండు అనేటువంటి విషయాన్ని చెన్నారెడ్డి ఆయనే చెప్పిండు. అంటే కాంగ్రెస్లో రెండు వర్గాలు ఒక వర్గాన్ని దించడం కోసము అల్లర్లు, మతపరమైనటువంటి శాంతి సౌభాగ్యం లేకుండా చేయడం కోసము, అశాంతిని ప్రజల్లో రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేశాడని అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి స్వయంగా ప్రకటించుకున్నటువంటి అంశాన్ని మనం చూసినాం. పివి నరసింహరావు మీద చెప్పులేసేటువంటి అంశాలను కూడా చూసినాం. అట్లా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అంటే అల్లర్లు చేస్తారు ప్రభుత్వాలను కూల్చడానికని, అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చేశారన్నటువంటి మాట. ఇవాళ దేశంలో జరిగినటువంటి మణిపూర్ అల్లర్ల విషయంలో కూడా కొందరు కావాలని అక్కడ క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నటువంటిది కాదు. క్రైస్తవుల మీద దాడి జరగలేదు. అక్కడ ఈ మత మార్పిడి చేసినటువంటి వాళ్ళు గంజాయి, విదేశీ శక్తులు, ఈ డ్రగ్స్ మాఫియా, అక్కడ వాళ్ళకు ఈ ఆయుధాలు ఎట్లొచ్చినాయి? అక్కడ కొన్ని మతాల వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగా, అంటే మతం మారకపోతే వాళ్ళందరి మీద కుట్ర చేసి, మతం మారినటువంటి వాళ్ళ మనసును మాలిన్యం చేసి, దేశం మీద ప్రేమ లేకుండా చేసి, ఈ దేశం మనది కాదని చెప్పేటువంటి విధంగా ప్రయత్నం చేసి ఈ దేశంలో అల్లర్లు సృష్టిస్తే, అల్లర్లు చేస్తే రైతు ఉద్యమంలో కూడా అట్లాంటి శక్తులే చొరబడ్డాయి. ఏకంగా ఎర్రకోట మీద ఖలిస్తానీ జెండా కానీ, లేకపోతే షాహీన్ బాగ్లో జరిగినటువంటి అల్లర్లలో కూడా విదేశాల నుంచి వచ్చినటువంటి నిధుల ద్వారా అక్కడ జరిగినటువంటి అల్లర్లు జరిగినాయి. ఇట్లా ఈ దేశంలో ఒకటి కాదు, రెండు కాదు, వందల వేలాది జేఎన్యూలో విద్యార్థులకు విదేశీ శక్తుల కుట్ర కాకపోతే ఈ దేశం మీద దాడి చేసినటువంటి అఫ్జల్ గురువును పొగిడేటువంటి వాళ్ళు ఈ దేశంలో ఒక పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిర్రు. మరి వాళ్ళకి ఇంకేం సమాధానం చెప్పగలుగుతాం? జేఎన్యూలో అల్లర్లు చేసి అఫ్జల్ గురువు, ఈ దేశం మీద దాడి చేసినటువంటి అఫ్జల్ గురువు వాడు ఉగ్రవాది, వాడికి మద్దతు తెలిపి అఫ్జల్ గురువుకు మద్దతు తెలిపినటువంటి కుక్కలన్నీ కూడా దేశద్రోహ కుక్కలా కాదా?
అఫ్జల్ గురు అనేటువంటి వాడు, లేదంటే కసబ్ అనేటువంటి వాడికి మద్దతుగా, లేకపోతే యాకూబ్ మెమన్ అనేటువంటి వాడికి మద్దతుగా ఏది బాంబేలో అల్లర్లు చేసి బాంబులు పెట్టి వేలాది మంది మృతికి కారణమైనటువంటి వాళ్ళు, ఈ దేశంలో ఉగ్రవాదం చేసినటువంటి వాళ్లకు మద్దతు తెలిపినటువంటి కుక్కలన్నీ కూడా దేశద్రోహ కుక్కలా కాదా? ఎవడైనా కానీ వాడు ఏ పార్టీలోనే ఉండని, అఫ్జల్ గురువును కీర్తించిన వాడు ఈ దేశద్రోహ కాదా? వాళ్ళందరూ ఇవాళ వచ్చి మణిపూర్లో అల్లర్లు జరిగినాయి, ఏం మాట్లాడతలేరు. అరే మణిపూర్లో కాదు, ఈ దేశంలో అల్లర్లు ఇంకా ఎక్కువ జరుగుతాయి. మతాల మార్పిడి కానీ ఒక మతం కోసం ఈ దేశంలో చర్చలు జరిగినంత కాలం కూడా ఇవన్నీ జరగడం అనేటువంటిది సహజమైనటువంటి విషయము. మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లను పక్కదోవ పట్టించి దాంట్లో జరిగినటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నిజాలను పక్కన పెట్టి మీడియా కూడా అందులో భాగస్వామ్యమైంది. ఈ దేశంలో ఉన్నటువంటి మీడియా కూడా నిజాలను చెప్పడంలో విఫలమైంది. మీడియా కూడా ఈ సెక్యులర్ అనేటువంటి ఒక కుతంత్రపు భావజాలంలోకి నెట్టబడిపోయి ఈ దేశంలో మత మార్పిడుల వల్ల ఈ దేశంలో ఒక మతం పేరు మీద జరిగినటువంటి ఏదైతే విశృంఖల చర్యల పట్ల మీడియా కూడా స్పష్టంగా చెప్పకపోవడం అనేటువంటిదే ఇగో ఇట్లాంటి మణిపూర్లలో జరిగితే ఏడాదైనా పోలేదు. ఏం చేస్తారు? ఏడాది అయితే పోతే ఏం చేస్తారు? ఎన్జిఓల పేరు మీద ఈ దేశంలో మదర్ తెరీసా లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఏదో సేవ చేసినటువంటి పేరు చేసి మొత్తం మత మార్పిడులు చేసి వాళ్ళు ఈ దేశం మీద ఏదో సేవ చేసినటువంటి ప్రయత్నం చేసి మణిపూర్లో అల్లర్లు జరిగినాయి, అక్కడ అల్లర్లు జరిగినాయి. దేశద్రోహ విదేశీ నిధులతోటి జరిగినటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నిటిని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కావాలంటే ప్రజలంతా కూడా ఆ చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. రైతులకు సంబంధించినటువంటి విషయంలో దేశంలో ఇంకెక్కడా రైతులు లేరా? వాళ్ళు మాత్రమే రైతులా? రైతులైతే ఖలిస్తానీ జెండా ఎర్రకోట మీద ఎందుకు ఎగిరేస్తారు అనేటువంటి అంశం పైన ఇవే అంశాలను మళ్ళీ అదే అంశాలను అందుకనే రాజ్యాంగంలో చీకటి రోజులను చూసినటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడదామంటే ఏం చేస్తారు? హత్య చేసినటువంటి వాడే ఏదో మళ్ళీ పిండాలు పెట్టి దశదిన కర్మ చేసినట్టుగా ఉన్నది. ఇప్పుడు హత్య చేయడం తప్ప, లేకపోతే వాడు దశదిన కర్మ చేసి 10 మందికి భోజనాలు పెట్టిండు కాబట్టి వాడు గొప్పన? ఇది జనంలో చర్చ రావాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఇది